రోహింగ్యాలకు రెడ్ కార్పెట్ పర్వాలనా అంటూ ఎవరు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దాని గురించి కూడా చాలా డీటెయిల్గా మనం చదివేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మన దేశంలో రోహింగ్యాల పేరిట పెద్ద ఎత్తున చొరబాటుదారులు మన దేశానికి వచ్చి బతుకుతూ ఉన్నారు. సో వారి ఐడెంటిటీ ఏందని ఉండదు. వారు ఇక్కడ అనేక రకాలైనటువంటి నేరాలకు పాల్పడుతున్నట్టు కూడా చాలా రికార్డులు చెప్తా ఉన్నాయి. వాళ్ళకు ఐడెంటిటీ ఉండదు కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అసలు ఎట్లా వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో మన దేశంలోనే పేదరికం ఎక్కువ. అన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో అత్యధికమైన పేదరికం ఉన్నటువంటి దేశంలో భారతదేశం కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో వేరే దేశం నుంచి రోహింగ్యాల పేరిట వస్తున్నటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను కూడా మన దేశం ఆదరించాలంటే ఎట్లా? దీనికి ఎవరు కారణం? పశ్చిమ బెంగాల్లో ఉన్నట్టు మమతా బెనర్జీ కారణమా? కేంద్రంలో ఉన్నట్టు మోడీ కారణమా? లేకపోతే ఇక్కడ పాత బస్తీలో ఉన్నటువంటి ఓవైసీలు కారణమా? ఎవరు కారణం? అసలు 12 సంవత్సరాలు అవుతోంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి. ఇంతవరకు ఈ రోహింగ్యాలను కానీ చొరబాటుదారులకు సంబంధించిన విషయంలో ఇంతవరకు ఒక చట్టం కూడా తీసుకురాలేకపోయింది. దీనికి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని. బీజేపీ అనే చట్టం తీసుకొద్దాం అనుకుంటే దాన్ని బయట చట్టం తీసుకురాకుండా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో బీజేపీ ఏమో కొన్ని విషయాలు చాలా సీరియస్గా చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి రోహింగ్యాల విషయాలు ఎందుకో సీరియస్గా లేదు. కేవలం రోహింగ్యాలు అనే వాళ్ళు ఓటు బ్యాంకు కోసమేనా? వీళ్ళ పేరు మీద మీరు ఓటును పోలరైజ్ చేసుకునే అధికారులకు వద్దాం ప్లానా? అందుకే వాళ్ళను అట్లా ఉంచుతున్నదా? వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవట్లేదా? వాళ్ళు ఉంటే మాకు ఓట్లు వస్తాయని ఒక భరోసా మీకు కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి. ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా తీసుకోవాలి, చట్టాలు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు అనేకమైన చట్టాలు తీసుకొచ్చి ప్రతిపక్షాలు సహకరించుకున్న చాలా రకాలు తీసుకొచ్చారు కదా, మరి దీని విషయాలు ఎందుకు తీసుకురారు? సో ఇక్కడ చూడండి, రోహింగ్యాలకు రెడ్ కార్పెట్ పర్వాలనా? దేశంలో ఎందరో పేదరికంతో అలమటిస్తుంటే చొరబాటుదారులకు రక్షణ కల్పించాలా సుప్రీంకోర్టు. భారత్లో ఉండేందుకు వారికి చట్టబద్ధతే లేదు. వారేమి శరణార్థులు కాదు, వారికి హక్కులు కల్పించాలని ఏమిటి? పిటిషనర్పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం అంటూ చూస్తా ఉన్నాం. రోహింగ్యాల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారేమి శరణార్థులు కాదని, వారికి భారతదేశంలో ఉండేందుకు చట్టబద్ధ ఏమీ లేదని స్పష్టం చేసింది. చొరబాటుదారులు దేశంలోకి ప్రవేశిస్తే వారి రక్షణకు మనం బాధ్యత వహించాలా? దేశంలో ఎంతో మంది పేదరికంలో అలమటిస్తున్నారు. దేశ ప్రజలు పేదరికంతో పోరాటం చేస్తుంటే రోహింగ్యాలకు మనం రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలకాలా అంటూ పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మే నెలలో కొందరు రోహింగ్యాలను ఢిల్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత వారి జాడ కనిపించడం లేదని, వారిని కోర్టు ముందు హాజరు పరచాలని సోషల్ యాక్టివిస్ట్ రీటా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సిజే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా ధర్మాసనం విచారించి స్పందించింది అంటూ చూస్తారు. వెనక్కి పంపితే సమస్య ఏంది? భారత్లో ఉండేందుకు చొరబాటుదారులకు ఎలాంటి చట్టబద్ధత లేనప్పుడు అలాంటి వారిని తిరిగి కోర్టు ముందు ప్రవేశపెట్టాలని కోరడంతో ఆంతర్యం ఏమిటని పిటిషనర్ను సిజేఐ ప్రశ్నించారు. నార్త్ ఇండియాలో మనకు చాలా సున్నితమైనటువంటి సరిహద్దు ఉంది. అలాంటి బార్డర్ను దాటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారికి మనం బాధ్యత వహించాలన్నా? వాళ్ళు టన్నెల్ నుంచి, ఫెన్సింగ్ నుంచి ఇల్లీగల్గా చొరబడుతున్నారు. ఆపై మేము ఇండియాలో ఉన్నామని మీ చట్టాల ద్వారా మాకు హక్కులు కల్పించాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. ఆహారం, ఆశ్రయం పొందే హక్కు, పిల్లలకు చదువుల హక్కు, ఇట్లా అన్ని అడుగుతున్నారు. వాళ్ళు ఉండడానికే దేశంలో చట్టబద్ధత లేదు. అలాంటి వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నా? అక్రమ చొరబాట్లను జాతీయ భద్రత కోణంలోనూ ఆలోచించాలని పేర్కొన్నారు. రోహింగ్యాలను తిరిగి వాళ్ళ దేశాలకు పంపితే సమస్య ఏమిటని ప్రశ్నించారు. దేశంలోని పేదల హక్కులపై ఫోకస్ పెట్టినట్టు కూడా చాలా స్పష్టంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాస్తవంగా దీనిపైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చే విధంగా మీరు కూడా ఆదేశాలు ఇస్తే బాగుండేది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ప్రతిసారి కూడా రోహింగ్యాలు అంటూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ రోహింగ్యాల గురించి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా రోహింగ్యాలను కలిసి ఒక్కరిని కూడా బయటికి పంపలే పరిస్థితి ఉన్నదంటే వాళ్ళని కాపాడుతున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. 100% కేంద్ర ప్రభుత్వం కాపాడుతూ ఉంది. మరి ఇప్పటికైనా కానీ దాని మీద మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేదు మేము ఇట్లే రెచ్చగొడతాం, వాళ్ళని ఉంచుతాం, రెచ్చగొడతాం అంటే 100% ప్రజలు ఎప్పుడో ఒకసారి గుర్తిస్తారు. దాని తర్వాత మిమ్మల్ని ఓటుతోటి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది.